ఎన్నికలకు సిద్ధం అన్నట్టుగా ఇప్పుడు యుద్ధానికి మినీ యుద్ధం అనుకోవచ్చు ఒకవేళ ఇది. కాబట్టి సార్ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో ఈ 2.5 years అవుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నది, లేకపోతే వాళ్ళు ఉత్సాహం ఇవ్వడానికి మాట్లాడచ్చు, కానీ అసలు గ్రౌండ్ రియాలిటీ ఆయన మాట్లాడింది కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా, ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవచ్చా? కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్గా మారుతూ ఉంది. ఓవర్ కాన్ఫిడెంట్గా ఇంకా అంతా అని చెప్పలేం, కానీ అసంతృప్తి, కొన్ని పథకాలు అమలు జరగలేదు, కొన్ని పాక్షికంగా అమలు జరిగాయి, ఇట్లాంటి అసంతృప్తి ఉంది. స్థానిక నిన్న కూడా చెప్పాను నేను మీకు, స్థానిక ఎన్నికల్లో ఇది రిఫ్లెక్ట్ అవుతుంది. ముఖ్యంగా మున్సిపాలిటీల్లో ఇప్పుడు ప్రభుత్వము ప్రత్యక్ష ఎన్నికలను పెడుతుంది. సో ఒక నగరంలో, ఓ పెద్ద నగరంలో ఓట్లు వేయడం అంటే అందరూ వచ్చి పార్టీ గుర్తుకు ఓటేయడమే అవుతుంది దాదాపు. సో అప్పుడు ఏమవుతుంది, ఖచ్చితంగా ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తి అన్నది ఎన్నికల్లో ప్రతిబింబించే ఒక అవకాశం ఉంది. లేదు ఈ ఎన్నికల్లో కనుక టీడీపీ కూటమి నెట్టుకొచ్చేసింది అనుకోండి, అప్పుడు చూశారు కదా, ఇంకా దాదాపు ప్రభుత్వానికి చాలా తీవ్రమైంది. ఈ లోకల్ స్థానిక ఎన్నికలు వైసీపీ కంటే టీడీపీకి పెద్ద సవాలు ఖచ్చితంగా, ఇంకా అందులో రెండో సందేహమేం లేదు. టీడీపీకి సవాల్ అనడంలో ఒక విధంగా వైసీపీ నుంచి వచ్చే రాజకీయ ప్రత్యర్థి నుంచి వచ్చేది ఒకటైతే, ఇటు అంతర్గతంగా కూడా జనసేన అనండి, బీజేపీ అనండి, వాళ్ళు కూడా కొంచెం సనుగుడు ఉంది కాబట్టి అది కూడా ప్రభావం చూపిస్తుంది. అయినా జగన్ ఇప్పుడు జాగ్రత్త కోసమే కదా కుట్రలు పన్నుతారు, ప్రలోభాలు పెడతారు, మీరు వాటికి లోబడకూడదు, లోబడతారేమో అని ఏదో సందేహంగా ఉండబట్టే కదా ఆయన చెప్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది ఒక గ్రౌండ్ టెస్ట్ అవుతుంది. ఈ లోకల్ ఎలక్షన్స్ అన్నవి మామూలు కంటే ఎక్కువగా అటు ఇటు వైరుధ్యాలు బాగా రెండు శిబిరాలుగా మోహరించబడిన ఈ పరిస్థితుల్లో వైసీపీ చాలా మ్యాక్సిమం దీని మీద దృష్టి పెడుతుంది. రెండోది వాళ్ళకి 40% ఓట్లు వచ్చాయి కదా, ఎంత లేదని 40% అంటే దాదాపు దగ్గరగానే ఉన్నారు, ఒక 7-8% తేడాతో. కాబట్టి ఖచ్చితంగా చాలా మున్సిపాలిటీలు వాళ్ళ పాకెట్స్ వాటన్నిటిలో వాళ్ళు నిలదొక్కునే ప్రయత్నం చేస్తారు. అయితే వాళ్ళలో కూడా ఐక్యత సమస్యలు ఇవి రావచ్చు. చంద్రబాబు నాయుడుకు, లోకేష్కు, తెలుగుదేశం నాయకత్వానికి ఇది ఒక గట్టి సవాల్ అవుతుంది ఎన్నికల మధ్యలో రావడం. అయితే ఈ రిజర్వేషన్లు ఇవన్నీ జరిగి అవుతాయా, ఏమన్నా వాయిదా పడుతుందా అంటే, ముందు మున్సిపల్ ఎన్నికలు అంటున్నారు, అది కూడా మున్సిపాలిటీలు కార్పొరేషన్లలో ప్రత్యక్ష ఎన్నికలు అంటున్నారు. కాబట్టి వీటి ప్రభావం తర్వాత జరిగే స్థానిక గ్రామ పంచాయతీలు వాటి మీద కూడా పడుతుంది. నేను ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు బాగా వేడెక్కుతాయి. గతం కంటే, గతంలో కోవిడ్ అనంతరం ఉన్న రకరకాల ఒత్తిళ్ళు, ఎన్నికల సంఘానికి ప్రభుత్వానికి మధ్యలోనే గొడవ ఉన్న పరిస్థితుల కంటే ఇప్పుడు నేరుగా ఒక రాజకీయ యుద్ధమే జరుగుతుంది. ఈ యుద్ధంలో నేను అనుకోవటం ఇప్పుడు 11 స్థానాలే ఉన్నాయి కదా, 11 స్థానాల కంటే ఖచ్చితంగా మెరుగవుతుంది వైసీపీ. ఎన్ని వస్తాయనేది వేరే విషయం, కానీ ఆ రోజున హోదావారీగా జరిగిన శాసనసభ ఎన్నికలు పైన 2 కేంద్ర రాష్ట్ర అంటే పార్లమెంటు, అసెంబ్లీ జరిగినప్పటి పరిస్థితులు, అలాగే ఈవీఎంల మీద కొన్ని ప్రశ్నలు ఇవన్నీ అప్పుడు వచ్చాయి. దాంతో పోలిస్తే 2 ఏళ్ల తర్వాత అధికారంలో ఉన్న పార్టీ కొంత అసంతృప్తి అసంతృప్తి పెరగడం, రెండోది వీళ్ళు కొంచెం రకరకాలుగా నిలదొక్కునే ప్రయత్నాలు ప్రజల్లో ఉండేవి అన్నీ కూడా కలిసి కొంత మెరుగుపడ్డం. ఎంత వచ్చినా అంతే కదా, ఇప్పుడు 11 నుంచి ఎంత వచ్చినా ఎక్కువే కదా, అలా ఉంటుంది వైసీపీ పరిస్థితి. ఓవర్ కాన్ఫిడెన్సా కాదా అన్నది మనం మున్సిపల్ ఫలితాల తర్వాత చెప్పగలుగుతాం. ఎందుకంటే అప్పుడు బాగానే ఉందనుకోండి పర్ఫార్మెన్స్ రీజనబుల్గా, 40-50% వచ్చినా అది చెప్పుకోదగిన ఇదే అవుతుంది. ఎందుకంటే ఇంకా అసలు ఉండదు, ఇది అయిపోయింది, అందరు లోపలికి వెళ్ళిపోతారు ఇవన్నీ అన్నారు. కానీ అందరు బయటే ఉన్నారు, దాదాపు లోపలికి వెళ్ళిన వాళ్ళు కూడా బెయిల్ తీసుకొని బయటికి రాగలుగుతున్న పరిస్థితులే జరుగుతున్నాయి. కానీ ఖచ్చితంగా చెప్పాలంటే ఇదే బలం మీద మనం అది లిక్కర్ కుంభకోణం అని, అది ఇంకొకటని, ఇంకా దాదాపు ఒక రోజుల తరబడి చర్చలు జరిగినవి ఏవి లాజికల్ ఎండ్కు రాలేదు. మరి ఎందుకు జరగలేదు? ప్రభుత్వం వాటి మీద తగినంత పెట్టలేదా, న్యాయ వ్యవస్థ కలిసి రాలేదా, మనకు తెలీదు. ఖచ్చితంగా ఇట్ విల్ బి మినీ వార్ విత్ సీరియస్ ఓవర్ టోన్స్. ఇంకా అందులో రెండోది ఏం లేదు. కుట్రలు అని కూడా ఒక మాట ముందే పెట్టుకుంటున్నాడు ఆయన. కుట్రలు జరుగుతాయి, పథకాలు జరుగుతాయి, పోలీసులు కూడా. ఒకవేళ తప్పనిసరి అయితే ఇదిగో మేము ముందే చెప్పాం కదా, ఇవన్నీ పథకాలు అని కూడా చెప్పొచ్చు. సార్ జనసేన